మహిళా శక్తి బయటకు వచ్చి ఇండస్ట్రీస్ పెట్టి తద్వారా 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఇలాంటి ఎక్స్పోలు ఎన్నో నిర్వహించాలని ధృతి B2 ఎక్స్పో నిర్వాహకులు శ్రీనివాసరావు, జూపూడి రంగారావు కోరారు. ఆగస్టు 7, 8 మరియు 9 తేదీలలో గుంటూరు నగరంలోని అమరావతి రోడ్లో గల బండ్లమూడి గార్డెన్స్లో నిర్వహించనున్న ధృతి B2 ఎక్స్పోకు సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు. అమరావతి రోడ్లోని హిందూ కాలేజీ ఫార్మసీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ధృతి B2 ఎక్స్పో కార్యక్రమంలో చిన్న చిన్న వర్తకులతో పాటు అన్ని రంగాల వర్తకులను కలుపుకొని 150 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు ఎక్స్పో నిర్వహిస్తున్నామని, ప్రవేశం ఉచితం అని తెలిపారు. B2 ఎక్స్పో రేపు 7, 8, 9 ఆగస్టు చేయబోతున్నారు. ఏంటంటే ఇప్పుడు దానికి జాబ్ మేళాస్ చాలా చేశారు. ఇది ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఎక్స్పో అసలు ఇప్పుడు దాకా ఏమంటే బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఒక కమ్యూనిటీ సిద్ధపడింది అంటున్నారు. కానీ బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఎప్పుడు కూడా విశ్వాసాన్ని ఆలోచన చేస్తుంది. విశ్వంలో ఉండేటువంటి అనేక కోణాల నుంచి ఆలోచన చేసిన తర్వాతనే ఈ ఎక్స్పో పెట్టాలి. గుంటూరులో ప్రప్రథమంగా పెట్టి గుంటూరులో ఉండేటువంటి యువ పారిశ్రామికవేత్తలకు, అక్కడ కులం మతం లేదు, అక్కడ ఎవరికైనా సరే ఎక్స్పీరియన్స్ టర్నప్ చేయాలనే ఉద్దేశం పైన ఈ మంచి ఎక్స్పో శ్రీధర్ గారు, డాక్టర్ గారు, ప్రజలు టేకప్ చేయడం జరిగింది. ఈ రోజున సమాజంలో గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహకాలని అందిపుచ్చుకొని యువత ముందుకొచ్చి సెల్ఫ్ సస్టైన్గా ఉండేటువంటి పరిస్థితి రావాల్సిన అవసరం ఉన్నది. మనం విదేశాల మీద డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి కాకుండా సెల్ఫ్ సస్టైనెన్స్ ఏదైతే ఉందో మనకు ఆత్మవిశ్వాసంతో ఆత్మభారత్ని నిర్భర భారత్ చేసేటువంటి పరిస్థితిలో మనందరం ఉంటేనే కానీ భవిష్యత్ తరాలకు మనం అందించలేవని మనవి. ఒకనొక సమయంలో కుటీర పరిశ్రమలు ఉండేవి. కుటీర పరిశ్రమలు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆ కుటీర పరిశ్రమలలోంచి పారిశ్రామికవేత్త రావాల్సిన అవసరం ఉన్నది. దానికి ఎక్స్పో చాలా ఉపయోగపడుతుంది నా భావన. ఈరోజు యువత చెడు మార్గంలో పడుతున్నటువంటిది వాళ్ళు పడకుండా ఒక సిస్టమాటిక్ సిచ్యువేషన్లో ముందు తీసుకొచ్చి తద్వారా దేశహితం, సమాజ హితం, ప్రపంచ హితం అనేటువంటి ఆలోచనతో ముందుకు తీసుకెళ్లాలంటే ఈ యొక్క ఆలోచన ఏదైతే ఉంటుందో నాకు చాలా ముదావాదని మనం చేస్తూ శ్రీధర్ గారు, డాక్టర్ గారు అసలు ఈజ్ మ్యాన్ బిహైండ్ ది ఎంటైర్ కంటెంట్. ఈయన చేసినటువంటి ఆలోచన పరంపర మా సుధరామ శర్మ కానీ నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే మా అమ్మాయి షీ హాజ్ కమ్ యాజ్ ఏ వండర్ఫుల్ వండర్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్. గుంటూరులో ఇప్పటిదాకా నా చేసేది మటుకు సాధించిన ఎంటర్ప్రెన్యూర్స్ లేరు. నేను ఈ అమ్మాయిని పూర్తిగా ఆశ్రయం చేస్తూ ఇలాంటి ఎంటర్ప్రెన్యూర్స్ ఆడవాళ్ళు ఎక్కువ రావాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి వాళ్ళు వస్తే కానీ సమాజంలో రకమైనటువంటి ఉత్సాహం కానీ, రకమైనటువంటి శక్తి కానీ, మహిళా శక్తి డెవలప్ పర్వతం, ఎస్పెషల్లీ బ్రాహ్మణ్ కమ్యూనిటీ మహిళా శక్తి బయటకు రావాలి. బయటకు వచ్చి తద్వారా ఇండస్ట్రీస్ పెట్టి వాళ్ళతో పాటు కొంచెం ఉపాధి కల్పించే పరిస్థితి ఉండాలి ఎక్స్పోలని చెప్పి నేను భావిస్తూ ఎక్స్పో ఏదైతే ఉందో సక్సెస్ఫుల్ కావాలి. గుంటూరులో ఇటువంటి ఎక్స్పోస్ మిగతా వాళ్ళు కూడా పెట్టకూడదని కాదు, కానీ వాళ్ళు కూడా ముందుకు రావాలి. ఇందులో వాళ్ళ కమ్యూనిటీ కూడా ముందుకు వచ్చి ఈ ఎక్స్పోని అందరూ అనుభవించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్క కమ్యూనిటీ కోసం కాదు, సమాజంలో ఉండే అన్ని కమ్యూనిటీస్ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి భావంతో ఎక్స్పో చేస్తున్నారు. కాబట్టి శ్రీధర్ గారికి, డాక్టర్ గారికి ఉన్నటువంటి అందరికి కూడా హృదయపూర్వమైనటువంటి మనస్సులోంచి వచ్చేటువంటి ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. ఎక్స్పో సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది ఈ యొక్క రిజల్ట్. ఒక 4-5 నెలల తర్వాత ఎట్లా ఉంది ఏమిటి తెలుస్తుంది. గవర్నమెంట్, బ్యాంక్స్ ఇవన్నీ చాలా ఆస్కారాలు ఇస్తున్నాయి. వితౌట్ ఎనీ సెక్యూరిటీ 20 lakhs దాకా ఇస్తున్నారు. వితౌట్ ఎనీ సెక్యూరిటీ కొన్ని ప్రాజెక్ట్స్ 50 lakhs దాకా ఇస్తున్నారు. వితౌట్ ఎనీ సెక్యూరిటీ కొన్ని ప్రాజెక్ట్స్ 2 crores దాకా ఇస్తున్నారు. కానీ రీపేమెంట్ షెడ్యూల్ సక్రమంగా ఉన్నట్టయితే
అందరికీ బాగుంటుంది, 10 మంది ఉద్యోగాలు వస్తాయి భావిస్తూ ఎక్స్పో సక్సెస్ కావాలని మనస వాచ కర్మణ ప్రకృతి కూడా ప్రార్థిస్తున్నాను. వర్షాలు పడాలని కోరుతున్నాను. వర్షాలు పడి తద్వారా ప్రకృతిలో ఉండేటువంటి అందరూ ఆహ్వానం ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు.